ఏదైనా ఒక సినిమా తీసి దాన్ని హిట్ కొట్టాలంటే ఎంతో కష్టపడతాం. అలాంటి ఒక కష్టం ఒక చిన్న కథగా ప్రారంభమై ఒక పెద్ద విజయంగా అది మలుచుకుంటే మాత్రం దాన్ని మించిన ఆనందం ఉండదు. అలాంటి ఆనందాలు ఎప్పుడో గాని ఒకసారి రావు. ఇండస్ట్రీ గురించి మీ అందరికీ తెలుసు. కేవలం 5% మాత్రమే సక్సెస్ రేట్ ఉండే ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది ఫిల్మ్ ఇండస్ట్రీనే. అట్లాంటి టైంలో ఒక సినిమాని పెద్ద హిట్ చేసి భారీ విజయంగా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దానికి సీక్వెల్గా చేసేసి దానికి కూడా విజయం సాధించడానికి ఎంతో కష్టపడాలి. చాలా గట్స్ కూడా ఉండాలి. అలాంటి గట్స్ ఉన్న నిర్మాతలు, దర్శకులు, నటులు అందరూ కలిసి ఒక కంబైన్డ్ ఫ్యామిలీ లాగా చేయబట్టే ఒక మంచి ప్రొడక్ట్ అవుట్పుట్ వచ్చింది. ఆ అవుట్పుట్ పేరే టిల్లు స్క్వేర్. డీజే టిల్లు అంటూ ఆ డీజే టిల్లు అనే మొత్తం కూడా అది నా సొంతం అన్నట్టుగా ప్రేక్షకుల గుండెల్లో ముద్ర వేసుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. కొంతకాలంగా ఆ పాటలు తప్ప వేరే పాటలు ఏ పార్టీలో చూసినా ఏ పెళ్ళిలో చూసినా చిందులు వేస్తూనే ఉన్నారు. అది మంది వేసినా మంది వేయకపోయినా అందరూ కూడా ఒకటే స్టెప్ వేస్తూనే ఉన్నారు. డీజే టిల్లు అంటూ ఆ పాటని ఇప్పటికీ అందరూ ఓన్ చేసుకున్నారు. దానికి కొనసాగింపు వచ్చిన ఈ టిల్లు స్క్వేర్ ఎలా ఉందో ఇప్పుడు చెప్తాను. సినిమా కథ విషయానికి వస్తే టిల్లు అంతకుముందు జస్ట్ ఒక పాటలు పాడుకుంటూ ఒక డీజే వేసేవాడు. అలాంటిది ఇప్పుడు కొంచెం ఎదిగి ఈవెంట్ మేనేజర్గా వచ్చాడు. ఈవెంట్ మేనేజర్గా వచ్చినాక డీజే టిల్లుకి టిల్లు స్క్వేర్కి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఎక్కడా కూడా లేకుండా సేమ్ ఎపిసోడ్స్ని మళ్ళీ రిపీట్ చేస్తూ మళ్ళీ కూడా అలాంటి ఒక కథనే తీసుకొని దాన్ని కొనసాగించడం అనేది మాత్రం చాలా పెద్ద విషయం. కత్తి మీద సామనే చెప్పాలి. ఎటువంటి పరిస్థితుల్లో కొంచెం అటు ఇటు అయినా సరే ఆ సినిమాకి సంబంధించి ఎవరు కూడా ఇంట్రెస్ట్గా చూపడు. ఏముందిలే అని కొట్టి పారేస్తారు. ఇలాంటి ఎన్నో భయాల మధ్యలో ఒక అద్భుతమైన క్యారెక్టర్ని ఈ సినిమాలోకి ఎంట్రీ తీసుకొచ్చారు. ఆ క్యారెక్టరే అనుపమ పరమేశ్వరన్ క్యారెక్టర్. ద డేరింగ్ అంటే ఎంత పర్ఫెక్ట్గా ఆ అమ్మాయి ఈ రోల్లోకి సెట్ అయిందంటే అది సిద్ధు జొన్నలగడ్డతోనే ఉన్న కెమిస్ట్రీ అయి ఉండొచ్చు, లేకపోతే ప్రొఫెషన్ మీద ఉన్న ప్రేమ అయి ఉండొచ్చు. కానీ ఎప్పుడు అనుపమ పరమేశ్వరన్ గతంలో చేయని ఒక క్యారెక్టర్ని డిఫరెంట్ రోల్లో ప్లే చేసింది. ఇలాంటి ఒక ప్లే వల్లే సూపర్గా వచ్చింది ఆ క్యారెక్టరు. అందుకనే స్క్రీన్ అంతా కూడా చాలా కలర్ఫుల్గా నెక్స్ట్ ఏం చేయబోతున్నారు మళ్ళీ రాధిక రూపంలో వచ్చిన ఈ లిల్లీ ఏం చేయబోతుంది, టిల్లుని మరోసారి అదవం చేయబోతుందా అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ఆతృతగా ఎదురు చూశారు. ఫైనల్గా వచ్చేసరికి డీజే టిల్లులో కనుక ఒక రాధికని చిన్నగా కటకడాలకు పంపించేసి డీజే టిల్లు ఎలా తప్పించుకున్నాడో ఈ సినిమాలో ఏం చేశాడనేది మాత్రం స్క్రీన్ మీద చూస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఈ సినిమాని ప్రతి ఒక్క డైలాగును కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ప్రతి ఒక్క దగ్గర కూడా క్లియర్గా వింటేనే నెక్స్ట్ దాన్ని ఎంజాయ్ చేయగలరు. అలాగా ఈ సినిమా డైలాగుని కానీ కథని కానీ రాసుకునే విధానం నిజంగా చాలా నచ్చింది. కారణం ఏంటంటే సేమ్ లొకేషన్స్, సేమ్ అట్మాస్ఫియర్, తల్లిదండ్రుల మీద ఉన్న జోకులు, ఇంటి పక్కన ఉన్న ఆంటీల మీద ఉన్న జోకులు ఏది వదిలిపెట్టలేదు. ఈ ప్రతి ఒక్క దగ్గర కూడా ఎంత అవసరమో అంత వాడుతానే కథని నెక్స్ట్ లెవెల్ అంటూ తీసుకెళ్ళి ఒక చిన్న కథని ఒక పెద్ద కథనం ఉంటే ఎంత బాగా చేయగలదో ఈ టిల్లు స్క్వేర్ నిరూపించిందని చెప్పాలి. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి అదనపు ఆకర్షణ ఏంటి? అదనపు ఆకర్షణ ఖచ్చితంగా చెప్తున్నాం, డీజే టిల్లు కంటే కూడా 10 times బెటర్గా క్వాలిటీ ఉండింది. ఆ విజువల్ క్వాలిటీ కానీ ఆడియో క్వాలిటీ కానీ కూడా చాలా బాగుండింది. రాధిక అనే పాట నిజంగా కూడా చూడగానే అసలుకి చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది. దాని తర్వాత విజువల్గా కూడా బ్యూటిఫుల్గా కనిపించారు ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా. ఇవన్నీ పక్కన పెడితే ఈ సినిమాలో బలాలంటే మొహమాటం లేకుండా చెప్తున్నాను, వన్ అండ్ ఓన్లీ వాళ్ళిద్దరే, ఆ జంట మాత్రమే ఈ సినిమా మొత్తం బలం. అనుపమ పరమేశ్వరన్ పక్క మొత్తం తన అందంతోని, నటనతోని, ప్రతిభతోని ముందుకు తీసుకెళ్తే సిద్ధు జొన్నలగడ్డ నోటి నుంచి వచ్చే మాటలు తోటల్లా పేలాయి. ప్రతి ఒక్కళ్ళు ఎంటర్టైన్ అయ్యారు, విపరీతంగా నవ్వుకుంటూనే ఉన్నారు థియేటర్ అంతా కూడా. ఒకసారిగా ఇలాంటి కథలకు వచ్చేసప్పటికి ఏదేదో అద్భుతాలు జరిగిపోతాయి ఏంటి అని అనుకోకుండా సరదాగా ఒక 2.5 గంటల పాటు టైం స్పెండ్ చేద్దాం అనుకునే వాళ్ళకి మాత్రం ఈ సినిమా సూపర్గా ఉంటుంది. లేదంటే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఇక్కడ పెద్దగా మనం అద్భుతాలు అని చెప్పుకోవడానికి లేదు, కానీ చూస్తే పట్టి చూస్తే ప్రతిదీ అద్భుతంలానే కనబడుతుంది. ఇది టిల్లు స్క్వేర్లో ఉన్న స్పెషాలిటీ. టిల్లు స్క్వేర్లో ఇంకా సిద్ధు జొన్నలగడ్డతో పాటు మురళీధర్ గౌడ్ కానీ, మురళీ శర్మ కానీ, అవిష్కరుల్లా కానీ ఇలా చిన్న క్యారెక్టర్స్ కూడా కొంచెం అక్కడ అలా వచ్చిపోయిన క్యారెక్టర్స్ ఉన్నాయి. వీటన్నిటికంటే ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్లో ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంది. అది డీజే టిల్లులో ఉన్న ఒక క్యారెక్టర్ ఈ సినిమాలో కొనసాగింపుగా వస్తుంది. అది మాత్రం నిజంగా సర్ప్రైజ్ అనిపించింది నాకు కూడా. ఆ ఒక్క నిమిషం, 1 సెకండ్ 2 సెకండ్లు బ్రేక్ రాగానే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరై ఉంటారు ఆ కారులో నుంచి దిగేదనే ఒకటి, ఇలా అందరూ కూడా ఒక క్యూరియాసిటీ అయితే బిల్డ్ చేసింది. మొత్తానికి మల్లిక్ రామ్
ఒక దర్శకత్వం హిట్ అయిన సినిమాని తీసుకొని చేయడానికి చాలా గట్స్ కావాలి. ఆ గట్స్ని కరెక్ట్గా తీసుకొని అతని హిట్ పరిగణలోకి తీసుకుని అక్కడ దాకా తీసుకొచ్చాడని చెప్పాలి. మల్లికరామ్ ఈ విషయంలో ఖచ్చితంగా సక్సెస్ అయ్యాడని చెప్పాలి. అందరికంటే ఎవరు ఎక్కువ సక్సెస్ అయ్యారయ్యా అంటే ఈ చిన్న సినిమాగా ప్రారంభమైన సితారా ఎంటర్టైన్మెంట్లో ఈ రెండో సినిమాగా కూడా కొనసాగింపుకు వచ్చి ఒక పెద్ద బడ్జెట్ మూవీగా రిలీజ్ చేసిన సితారా నాగవంశీ కూడా ఈ సినిమా ద్వారా పెద్ద విజయాన్ని సాధించాడని చెప్పాలి. ఇలా అన్ని విజయాలే ఉన్నాయా, పాజిటివ్సే ఉన్నాయా, నెగిటివ్స్ లేవా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే చాలా చాలా సీన్స్ చాలా రిపీటెడ్ సీన్స్ లాగా ఉంటాయి. మీరుండే 2 గంటల 20 నిమిషాల సీన్స్లో దాదాపు ఒక 20 నిమిషాల కంటెంట్ ఓల్డ్ సినిమాకి సంబంధించింది కూడా మధ్య మధ్యలో వస్తూనే ఉంటుంది. కారణం ఆ సినిమాకి సంబంధించిన కథ కొనసాగింపు కాబట్టి ఆ క్యారెక్టర్స్ని మళ్ళీ ప్రేక్షకులకు గుర్తు చేసే ఒక ప్రక్రియ అయితే కనుక కొనసాగించారు దర్శకుడు. వీటన్నిటి వల్ల సినిమాకి మధ్య మధ్యలో అలా అనిపించింది. కొంచెం ఇది రెగ్యులర్ ఒక రొటీన్ కామెడీని రెగ్యులర్గా డైలాగ్ కామెడీని కనుక ఎంజాయ్ చేయలేకపోతే మాత్రం ఈ సినిమాని అందరూ అంతగా ఇష్టపడరు. ఒకవేళ కనుక డైలాగ్తో పాటు డిక్షన్తో పాటు వెరైటీ ఆఫ్ యాక్షన్ని ఇష్టపడే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చాలా కడుపుబ్బా నవ్వుతారు, పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. టిల్లు స్క్వేర్ సినిమాకి ట్యాగ్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 3/5. నేను మీ శివ మల్లాల.